ఇప్పటిదాకా డ్యూటీ చేసి ఇప్పుడే వచ్చి నేను రూమ్‌లో కూసున్నా. మా మేడం అయితే ఫోన్ చేసి పైన వాటర్ ఫిల్టర్ చేంజ్ చేసేటోడు వచ్చిండు. ఆడి దగ్గరికి పోయి హెల్ప్ చేయపో. ఆడొక్కడే వచ్చిండట నాకు చెప్పబట్టి. ఆడొక్కడొస్తే నేనేం చేయాలో మరి నాకు అర్థం కాలేదు. అదే మరి మనమైతే ఏం చేయలేమని చెప్పి సక్కగా అయితే పోతున్నా. ఇక ఆడికి హెల్ప్ చేద్దామని చెప్పేసి పైకైతే పోతున్నా. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినా కదా పైన అయితే ఉంటది. పైన ఫ్లోర్‌లో. ఇక పైనకి చూస్తే ఈడ కోవిడ్‌లో ఒక చెట్టు చేమ ఏముండదు కానీ పైనుంచి చూస్తే ఒక రకమైన మంచి వ్యూ అనిపిత్తది. చల్లగా గాలొత్తది. ఇక ఫిల్టర్‌లో అయితే పట్టుకొచ్చిండు. ఇక గరం నీళ్ళు చేసేది అదైతే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినా ఆల్రెడీ. ఇంకొకటి ఏంటిదంటే మనం ఇండియాలో ఇల్లుకి మధ్యలో అరసందులకి కొద్దిగా గ్యాప్ పెట్టుకొని కట్టుకుంటాం కదా! ఈడ అట్లా కాదు. ఇల్లుకి మొత్తం అంట పెట్టేత్తారు. అది చూసినా సిమెంట్ అలా అసలు రంగేయలేరు ఆడ. ఇంకొక ఇల్లుకి ఆడ అంట పెట్టేసి కట్టేసుకుంటారు డైరెక్ట్ గిట్లా. ఇక ఫిల్టర్ లేదు 2, 3 నెలలు అయింది కాబట్టి అసలే ఎళ్తలేదు. తనలాడుతున్నాడు ఆడు మత్తు సేపు అందుకని ఇద్దరం తనలాడుతున్నాం అసలే ఎళ్తలేదు. కువైట్‌లో మాది ఇది కొత్త మంతక కాబట్టి ముత్తుల కాబట్టి ఈడ వాటర్ ట్యాంకులతోనే నీళ్ళైతే తీసుకొచ్చి పోత్తుర్రు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ పైప్ కలెక్షన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేరు. ఎందుకంటే కొత్త ఇల్లులు కడుతున్నారు కాబట్టి ఎవడైనా ఖరాబ్ అయితే మొత్తం గంగల పోతదని చెప్పేసి అందుకోసం అయితే ఇంకా చాలు చేయలేరు. వీడియో బాగా లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో పెడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.